యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు నేడు వలిగొండ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలము, 25,000 రూపాయల పెన్షన్, ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ మాట్లాడినారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్, చాంద్ పాషా, శ్రీలం స్వామి, గంధమల్ల మల్లమ్మ, బాలయ్య, నోముల శంకర్, సిరిపంగి గణేష్, ఎక్కల దేవి శ్రీను, మంటి రమేష్, కదిరనేని స్వామి, ఐటీ పాముల పుష్ప, మంటి లింగం, మంటి శంకర్, మనుకుంట్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయాలి. వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారము. మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారికి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఏమిటంటే మరి ఈ ప్రభుత్వం మాకు గతంలో హామీ ఇచ్చింది, ఆ హామీ నెరవేర్చాలని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు మరి సముచిత స్థానం కల్పించాలని, మరి జార్ఖండ్లో ఏ విధంగా అయితే మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తారో అదేవిధంగా న్యాయం చేయాలని మరి పిలుపు ఇచ్చిన మేరకు మేమందరం ఇక్కడ హాజరైనాము. అందరికీ మరొకసారి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు డాక్టర్ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వలిగొండ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిన్న మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా 4వది ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి దృష్టికి పోవాలని వెంటనే ప్రభుత్వం ఉద్యమకారులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భాగంగా మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు ఈరోజు ఈ సమావేశం ఉద్దేశాన్ని ముందే మన తమ్ముడు జిల్లా అధ్యక్షులు క్రిస్టఫర్ వివరించారు. ఇందులో ప్రధానంగా మనం ఉద్యమకారుల ఫోరం నుంచి కేసులున్న వాళ్ళకు సంబంధించినటువంటి వాటిని పరిశీలిస్తూనే ఉద్యమంలో చాలా నిజాయితీతోటి నిరంతరం శ్రమించి ఉద్యమం కోసం సమయాన్ని డబ్బులు వెచ్చించి పనిచేసినటువంటి వాళ్ళను కూడా ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులు ఏ మండలంలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఏ ఊర్లో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని తేల్చడానికి తక్షణమే కమిటీ వేయాలని ఏదైతే ఉద్యమకారుల ఫోరం ఏదైతే పిలుపునిస్తున్నదో రాష్ట్ర ఫోరము మన చీమ సీనన్న నాయకత్వాన ఏదైతే పిలిపిస్తున్నదో ప్రభుత్వము ఇప్పుడు ఇంకా ఎన్నికల కోడ్ అనేది మనకు లేదు కనుక తక్షణమే దీనికి ఒక కమిటీ వేసి ఉద్యమకారులను తేల్చవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లనే కేసులున్న వాళ్లకు వీళ్ళందరికీ కూడా మనం ఉద్యమం ఏదైతే డిమాండ్ పెట్టిందో ప్రభుత్వం కూడా మామూలుగా అంగీకరించినటువంటి పరిస్థితి ఉన్నది. వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పి మన ఉద్యమకారుల ఫోరం తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా మండల ఉద్యమకారుల ఫోరం నాయకత్వాన్ని